ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖ జిల్లా రీజనల్ సెక్రటరీ నీలకంఠం డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు 2 రోజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ 1 పరిధిలోని 5 జిల్లాల్లో ఉన్న డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులు సమస్యలు తెలియజేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. నా పేరు నీలకంఠం, రీజనల్ సెక్రటరీ విశాఖపట్నం, NMUA నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్. మేము ఇక్కడ ఈ టెంట్ కార్యక్రమం ఇంచుమించు 3 నెలలు బట్టి మేము చేస్తున్నామండి. ఈ రీజన్ వైడ్, జోన్ల వైడ్. మరి గౌరవనీయులు ఈడీ గారు అయితే కొన్ని సమస్యల మీద పరిష్కరించుకొని అన్ని డిపో నుండి DPT వాళ్ళకి వెళ్ళండి, వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఈడీ గారు అయితే చెప్పుకున్నారు. మరి మంజూన్ జిల్లా, విజయనగరం, అనకాపల్లి ఆ జిల్లాలో ఉన్న DPT వాళ్ళు అయితే వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరించారు. మరి విశాఖపట్నం వచ్చేసరికి ఇక్కడున్న DPTO గారు అయితే మాత్రం సమస్యలు పరిష్కరించకపోగా దానికి మరికొన్ని సమస్యలు సృష్టించి యూనియన్ని ఇక్కడున్న వర్కర్లు వ్యత్యాసం చేసి అనేకమైన నరకయాతనకైతే గురి చేస్తున్నారు. ప్రప్రదంగా ఇక్కడ జరిగే విషయాలు ఏంటంటే డిపో స్పేర్ కేసులు అయితే వేరే డిపోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకైతే డిపోలో లిఫ్ట్ ఇవ్వకుండా వేరే డిపోకి ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. సిక్కులపై జీతాలు. మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇక్కడ రీజన్లో ఉన్న షార్ట్లు ఏంటంటే కౌన్సిలింగ్ ప్రకారంగా మేమైతే అడిగాం, కౌన్సిలింగ్ ప్రకారంగా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ సిక్కులపై జీతాలు కావాలంటే ఇవ్వట్లేదు. మరి వర్కర్కి అయితే టీటీలు అక్రమ కేసులు రాస్తున్నారు. పాసెంజర్ ఫ్రాడ్ కూడా కండక్టర్ మీద హెరాస్మెంట్ చేసి కండక్టర్ కేసులు రాస్తున్నారు. దాని మీద మేము 1/90 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమంటే స్థానిక మేనేజ్మెంట్ చేయట్లేదు. అన్నిటికంటే ప్రప్రదంగా ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానిక మేనేజ్మెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమ్మల్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారి కార్పొరేషన్ నుండి ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడున్న స్థానిక మేనేజ్మెంట్ అయితే చేస్తుందండి. మరి దానికైతే మేమైతే పూర్తిగా ఇక్కడ యూనియన్ పరంగా వ్యతిరేకిస్తున్నాం. 1/90 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే చిన్న కేసులు, ఏ ప్యాసింజర్ పాడు చేసినా లేకపోతే చిన్న యాక్సిడెంట్ జరిగినా అటువంటి విషయాల్లో ఈ 1/90 సర్క్యులర్లు అన్నీ కూడా వస్తాయండి. ఆ 1 సర్క్యులర్ MD గారు ఇచ్చిన సర్క్యులర్ అయితే ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ స్థానిక మేనేజ్మెంట్ అయితే ఆ సర్క్యులర్ తొంగలో తొక్కేస్తుందండి. ఆ సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. గవర్నమెంట్ సిక్కులపై జీతాలు ప్రధాన డిమాండు. ఇక్కడ ఉన్న ఈ రీజన్లో జోన్ వైడ్గా యూనిఫామ్గా అయితే మేము షార్ట్ల డ్యూటీ అయితే ఏమని చెప్తున్నాం. ప్రమోషన్స్ అయితే మాత్రం గ్రేడ్ 1 కానీ AS ఇంక్రిమెంట్లు కానీ యాన్యువల్ ఇంక్రిమెంట్లు కూడా సరిగ్గా కలపట్లేదు. ఇక్కడ ఏంటంటే స్థానిక మేనేజ్మెంట్ చేస్తుంది ఏంటంటే అక్రమ కేసులు రాయడం, వాళ్ళు సస్పెండ్ చేయడం, వాళ్ళు హెరాస్మెంట్ చేయడం. ఇంచుమించు ఒక 6-7 నెలలు బట్టి డిపోస్పర్ కేసులు అయితే ముందు ఇచ్చిన కేసులు దాంట్లో పరిష్కారం ఇవ్వాల్సిన కేసులే ఆ పనిష్మెంట్ ఇవ్వకుండా 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వరకు కేసులు అయితే సస్పెండ్ చేసి రిమూవ్ చేసిన కేసులు అయితే ఉన్నాయి. ఆ ఈడీ గారు అయితే మాత్రం ఆ కేసులు అయితే ఇమ్మని చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్న స్థానిక మేనేజ్మెంట్ అయితే గవర్నమెంట్ విశాఖపట్నం DPT గారు అయితే ఇవ్వట్లేదు. మరి అతనితో వ్యక్తిగత పోకడే నేను అనుకున్న అహంకారంతో అయితే మాత్రం అతనితో వెళ్తున్నాడు. అతను ఉదాహరణకి ఒక కేసులో కొన్ని విషయాల్లో సస్పెండ్ చేయవలసిన కేసులు సస్పెండ్ డిపో పేరులో కేసులు లిఫ్ట్ ఇవ్వకుండా వేరే డిపోకి ఇచ్చినప్పుడు ఆ కేసుల మీద మేము యాక్సిడెంట్ చేస్తే 25 రోజులు చేసిన తర్వాత ఆ కేసుల మీద ఏం చేశాడు, మళ్ళీ సేమ్ డిపో లిఫ్ట్ ఇచ్చాడు. మరి ఎక్కడ ఉండేది మరి లేడీస్కి అండి. ముఖ్యంగా సిటీలో ఇంచుమించు అన్ని డిపోల్లో ఏ డిపో చూసినా 100 మందికి పైన ఉన్నారు లేడీ కనట్లు. వాళ్ళకి సరైన రెస్ట్ రూమ్ లేదండి. వాళ్ళకి అనకూడదు కానీ వాష్రూమ్ కూడా ఇంచుమించు 4 hours జర్నీ చేసి వెళ్ళొస్తే బండికి అప్ అండ్ డౌన్. ఇప్పుడు తగరపల్సి ఉందండి రైల్వే స్టేషన్ 2 hours వెళ్ళొస్తే 4 గంటలు. వాళ్ళకి సరైన అవగాహన లేకుండా ఎక్కడ కూడా వాష్రూమ్ కూడా లేదండి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే అక్కడ ఉన్న స్థానిక మేనేజ్మెంట్ గౌరవనీయులు మద్దిలపాటి DM గారు అయితే మాత్రం ఆ లేడీ కన్నట్లకి అయితే ఫైన్ రాయడం, వాష్రూమ్కి వెళ్తే ఫైన్ రాస్తున్నారండి. వాళ్ళకు డిపోస్ పేరు పెట్టి 2 రోజులు పెట్టి మళ్ళీ అయితే వేరే డిపోకి అక్కడ ట్రైన్కి పంపించడం. ఇవన్నీ కూడా ఎలాగంటే కార్మికులకి ఎంత వ్యత్యాసంగా ఎంత హెరాస్మెంట్ చేస్తున్నది స్థానిక మేనేజ్మెంట్ అంతవరకు వేస్తుందండి. మహిళా కాంట్రాక్టులను కూడా చూడకుండా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఈ అన్నిటికీ కారణం ఇక్కడున్న DPTO గారండి. మరి అతని మీద అయితే సరైన చర్య తీసుకుని ప్రభుత్వం తక్షణమే ఈ విషయాలన్నిటి కూడా గమనంలో పెట్టుకొని మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటాం.